Dear students and friends, welcome to my Mechanical Engineering Made Simple channel. సో మనం అసిస్టెంట్ ఇంజనీర్స్ మున్సిపాలిటీస్ ఏటీఎస్పిఎస్సి ఎగ్జామ్ రాసే ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ గురించి మనం వీడియోస్ చేస్తున్నాం కదా. సో మనం ఇంతకుముందు లాస్ట్ వీడియోలో మనం ఏమి చూసాం, మనం దాంట్లో సిలబస్లో ఫస్ట్ టాపిక్ థర్మల్ ఇంజనీరింగ్ సిలబస్ చూసాము, అనాలిసిస్ చూసాము, దానికి కావాల్సిన బుక్స్ అవి చూసాం కదా. సో ఇప్పుడు మనకు సెకండ్ టాపిక్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీలో మెథడ్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అని ఒకటి ఉంటుంది. అక్కడ అంటే మనకు ఫౌండరీ అంటే ఏంటి, కాస్టింగ్. సో కాస్టింగ్ లోపల వాట్ ఈస్ ద మెయిన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఏంటంటే కోపు డ్రాగ్ ఉంటుంది. తర్వాత కోప్ అంటే అప్పర్ పార్ట్, డ్రాగ్ అంటే కింది పార్ట్, అది ఒక మౌల్డ్ లోపల ఫ్లాస్క్, తర్వాత చీక్ అనేది మిడిల్ పార్ట్. సో దీని లోపల మనం ఏం చేస్తాం, శాడ్ను ర్యామ్ చేసిన తర్వాత మనం మోల్టెన్ మెటల్ పోస్తే ఏదైతే దాని లోపల ఈ ప్యాటర్న్ పెట్టేసి ఏదైతే షేప్ యొక్క క్యావిటీ యొక్క షేప్ తీసుకుంటుందో దాంట్లో ప్రకారం మనకు ఏది మన ఆర్టికల్ తయారైపోతుంది కదా, దీన్ని మనం కాస్టింగ్ అంటాం. ఈ కాస్టింగ్ వచ్చేసి మనకు రకరకాల కాస్టింగ్ ప్రాసెస్ ఉన్నాయి. కొంచెం ఈ డిఫరెంట్ కాస్టింగ్ ప్రాసెస్ ఒకసారి చూసుకోండి. తర్వాత ఇంకోటి వచ్చేసి మనకు కాస్టింగ్ డిఫెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. రకరకాల కాస్టింగ్ డిఫెక్ట్స్ ఉన్నాయి. డర్ట్ అని, అలా అని, స్కామ్ అని ఇలాంటివి ఉన్నాయి. సో ఒక 20-30 డిఫెక్ట్స్ ఉన్నాయి. ఇవి జాగ్రత్తగా చూసేసుకోండి, ఎందుకంటే ఖచ్చితంగా మీకు ఒకవేళ కాస్టింగ్ నుంచి క్వశ్చన్ వచ్చేస్తే ఖచ్చితంగా మీకు దీని నుంచి రావచ్చు, లేకుంటే ఒకటి కేన్ సీక్వెన్షన్ ఒకటి ఉంటుంది. ఓకేనా. సో మనకేంటంటే ఇట్ ఈస్ ఏది సాలిడిఫికేషన్ టైమ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఏది మన V/A² అనే దాంట్లో ఉంటుంది. సో V అంటే వాల్యూమ్, ఏ అంటే సర్ఫేస్ ఏరియా. ఇది ఒక ఈక్వేషన్ చాలా చూసుకోండి, దాని మీద మీకు ప్రాబ్లమ్స్ ఏమైనా రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెటలర్జీ, మెకానికల్ వర్కింగ్ ఆఫ్ మెటల్స్. మెకానికల్ వర్కింగ్ అంటే మనకు 2 రకాల వర్కింగ్ ఉంటాయి. ఒకటేమో కోల్డ్ వర్కింగ్, తర్వాత ఇంకోటేమో హాట్ వర్కింగ్. ఏదైతే మనము మెటల్ వర్కింగ్ అనేది ఈ యొక్క దాని పేరేంటి, మెల్టింగ్ జనరల్గా వచ్చేసి మనకు రీక్రిస్టలేషన్ టెంపరేచర్ హాఫ్ ఆఫ్ ద మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. మెల్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ది మెల్టింగ్ పాయింట్ మనకు 1500 డిగ్రీ సెంటిగ్రేడ్ అనుకుంటే దాని యొక్క ఏది మన రీక్రిస్టలేషన్ టెంపరేచర్ ఏముంటుంది బై 2 అంటే 50% ఆఫ్ దాట్ అంటే 750 డిగ్రీస్ ఉంటుంది. సో మనం ఏదైతే వర్కింగ్ అంటే మనకు బేసికల్గా కొత్తగా క్రిస్టల్స్ ఫామ్ అయిపోతాయి. సో ఏదైతే వర్కింగ్ మనము దీని యొక్క ఈ క్రిస్టలేషన్ టెంపరేచర్ ఎబోవ్ మనం చేస్తామో దాన్ని ఏమంటాం మనం హాట్ వర్కింగ్ అంటాము. దానికంటే తక్కువ చేస్తే మనం ఏమంటాం, దాన్ని తక్కువ టెంపరేచర్ చేస్తే మనం ఏమంటాం, మనం కోల్డ్ వర్కింగ్ అంటాం. ఓకేనా. సో ఈ హాట్ వర్కింగ్, కోల్డ్ వర్కింగ్ డిఫరెన్సెస్. తర్వాత ఇంకోటి ఏంటంటే అవి మనం జనరల్గా ఏ ప్రాసెస్కి యూజ్ చేస్తాము. ఈ హాట్ వర్క్ కొన్ని ఏమో మనకు మెటల్ వర్కింగ్ ప్రాసెస్, కొన్ని హాట్ వర్కింగ్ ఉంటాయి, కొన్ని కోల్డ్ వర్కింగ్ ఉంటాయి. కొన్ని ప్రాసెస్ మాత్రం మనం వీ కెన్ వర్క్ హాట్ అండ్ కోల్డ్. ఈ ఎలాంటి ప్రాసెస్ మనము ఈ హాట్ కోల్డ్ చేయగలమో అది ఒకసారి చూసుకోండి. తర్వాత ఇంకోటి ఈ ప్రాసెస్ కోల్డ్ వర్కింగ్ ప్రాసెస్, తర్వాత హాట్ వర్కింగ్ ప్రాసెస్ ఒకసారి చూసేసుకుంటే సరిపోతుంది. దాంట్లో నుంచి మీకు ఏంటంటే జనరల్గా మనం ఎక్స్పెక్ట్ చేసి ఏంటంటే ఏదైనా ఒక ప్రాసెస్ ఇచ్చేసేవాడు, విచ్ ఆఫ్ దీస్ ప్రాసెస్ ఓకే ఈ లేకుంటే ఈ మెటల్ అనుకున్నాం, లేకుంటే ఓకేనా మనకు కోల్డ్ అండ్ హాట్ ఓకే. సో అది అంటాడు, దాంట్లో మనం ఒకసారి చూసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు పౌడర్ మెటలర్జీ. ఈ పౌడర్ మెటలర్జీ అంటే ఏంటి, మనకు పౌడర్ మెటలర్జీ అంటే ఏంటి, ఫస్ట్ ఏం చేస్తాం మనం పౌడర్స్ తయారు చేస్తాము. స్మాల్ పౌడర్ లాగా తయారు చేసేసి తర్వాత మెటల్ను దాన్ని ఏం చేస్తాం మనం, వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ఇట్ ఓకే. దాంట్లో 4 ఆపరేషన్స్ ఉంటాయి. సింటరింగ్ అనేది ఏంటంటే మనకు దాన్ని ఏది మన హీటింగ్ ఆపరేషన్ ఓకేనా. ఈ హై డెన్స్ కాంపోనెంట్స్ మనకు పౌడర్ మెటలర్జీ ద్వారా తయారు చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ఏది కనెక్టింగ్ రాడ్ ఉంటుంది కదా, దీన్ని బేసికల్గా మనం ఏం చేస్తాం, మనం వీఆర్ గోయింగ్ టు మేక్ త్రూ పౌడర్ మెటలర్జీ. అంటే మనకు హై డెన్స్ కాంపోనెంట్స్ కావాలంటే మనకి వీఆర్ గోయింగ్ ఫర్ మనం పౌడర్ మెటలర్జీకి వెళ్తాము. సో ఈ పౌడర్ మెటలర్జీ లోపల ఈ బేసిక్ 4 ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో, అటమైజేషన్, తర్వాత ఇలాంటి ప్రాసెస్ ఉన్నాయి, 4 ప్రాసెస్ ఉన్నాయి. అవి ఒకసారి చూసుకోండి. తర్వాత ఇంకోటి పౌడర్ మెటలర్జీ అప్లికేషన్స్ ఒకసారి చూసుకోండి. ఏ మెటల్స్ మనం పౌడర్ మెటలర్జీ ద్వారా చేయొచ్చు ఓకే, ఫామ్ చేయొచ్చు అని తయారు చేసి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వెల్డింగ్ లోపల మనకేంటి బేసికల్గా వాట్ ఈజ్ వెల్డింగ్ అంటే మనకి ఏంటంటే 2 మెటల్స్ను జాయిన్ చేయడానికి మనం యూజ్ చేసే ప్రాసెస్ని ఏమంటాం, దాన్ని వెల్డింగ్ అంటాం. దీంట్లో మనం ఫ్యూజన్ వెల్డింగ్ అని ఒక 2-3 రకాల వెల్డింగ్ ప్రాసెస్ ఉన్నాయి, అది ఒకసారి చూసుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ సోల్డరింగ్ బ్రేజింగ్ అంటాం. వెల్డింగ్ మెటలర్జీ కూడా కొంతవరకు మనకి ఇంపార్టెంటే. దాని లోపల ఏదైనా ప్రైమరీ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్ ఏమైనా రావచ్చు. తర్వాత వెల్డింగ్ సింబల్స్ ఒకటి ఉన్నాయి, ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఓకేనా. సో ఈ వెల్డింగ్ సింబల్స్ ఒకటి చూసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ థర్మిట్ వెల్డింగ్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. థర్మిట్ వెల్డింగ్ ప్రాసెస్ మీద మనకు క్వశ్చన్స్ రావచ్చు. ఇది బేసికల్గా మనకు ఏది ఎగ్జోథర్మిక్ ప్రాసెస్ అన్నట్టు. మనం దేనికి యూజ్ చేస్తాం, మనం రైల్స్ను ఏది మనం వెల్డింగ్ చేయడానికి మనం యూజ్ చేస్తాము ఈ థర్మిట్ వెల్డింగ్ అనేది. ఈ థర్మిట్ వెల్డింగ్ మీద ఏమైనా క్వశ్చన్స్, కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సోల్డరింగ్ బ్రేజింగ్. ఈ 420 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎబోవ్ క్యారీ చేసే ప్రాసెస్ ఏమంటాం మనం బ్రేజింగ్ అంటాము.
దానికంటే కింద చేస్తే మనం ఏమంటాం సోల్డరింగ్ అంటాం. ఈ సోల్డరింగ్ ప్రాసెస్ తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ముఖ్యంగా దీన్ని మనం ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ లోపల ఒక చిన్న చిన్న కంపోనెంట్స్ ఉంటాయి కదా, ఈ మన రేడియోలో కానీ దాంట్లో కానీ దాన్ని బ్రేజ్డ్ పార్ట్స్ అంటాము, సోల్డర్డ్ పార్ట్స్ అంటాము. సో ఇలాంటి వాటికి మనం అప్లికేషన్స్ మనం యూజ్ చేస్తాము. ఇది చూసుకోండి ఒకసారి. బ్రేజింగ్కును తర్వాత ఇంకోటి ఏంటంటే సోల్డరింగ్కు డిఫరెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకు లేత్ అనేది బేసికల్గా ఒక ప్రొడక్షన్ మెషిన్. దాంట్లో మనకు రకరకాల ప్రాసెసెస్ చేయొచ్చు. ఏదంటే మనకు కటింగ్ కానీ లేకుంటే థ్రెడ్ ప్రాసెసింగ్, థ్రెడ్ మేకింగ్ కానీ. సో థ్రెడ్ మేకింగ్ మనకు ఏమైనా క్వశ్చన్స్ రావచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం థ్రెడ్ ఏది మన లేత్ మీద యూజ్ చేసే టూల్ ఏంటి, సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. దీని యొక్క టూల్ సిగ్నేచర్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఏది కటింగ్ యాంగిల్స్ కానీ, రేక్ యాంగిల్ కానీ, రిలీఫ్ యాంగిల్ కానీ ఇది ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మనకు పార్టింగ్ ఆఫ్ టూల్ అంటాము. ఓకేనా, ఇప్పుడు మనకు ఒక దాన్ని మనం కట్ చేయాలనుకోండి, ఈ పార్టింగ్ ఆఫ్ ప్రాసెస్ అంటాం. ఏ ప్రాసెస్ మనం ఈ లేత్ మీద మనం చేయొచ్చు. ఇది ఒకసారి జాగ్రత్తగా వెరిఫై చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు లేత్ వర్క్ అంటాము. ఓకే, డ్రిల్లింగ్ మిషన్స్. డ్రిల్లింగ్ బేసికల్గా మనకి ఏంటంటే ఇది 2.2 రెండు కటింగ్ ఎడ్జెస్ ఉంటాయి. మనకు సింగిల్ పాయింట్ కటింగ్ టూల్లోనేమో ఒకటే కటింగ్ ఎడ్జ్ ఉంటుంది. ఈ యొక్క డ్రిల్ బిట్లోనేమో మనకు 2 కటింగ్ ఎడ్జెస్ ఉంటాయి. ఓకేనా, ఈ తర్వాత కొన్ని డ్రిల్లింగ్ మిషన్స్ ఉన్నాయి. అది పెద్దగా అడగకపోవచ్చు. మనకు రేడియల్ డ్రిల్లింగ్ మిషన్ ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్, అది ఒకసారి చూసుకోండి. తర్వాత మనకేంటంటే డ్రిల్లింగ్ మిషన్ మీద రకరకాల బేసికల్గా ఇట్ ఈస్ యూస్ ఫర్ డ్రిల్లింగ్ హోల్స్ ఓన్లీ. ఈ డ్రిల్ బిట్ యొక్క టూల్ సిగ్నేచర్ ఒకటి ఉంది కదా, ఇది ఒకటి ఏదైతే పాయింట్ యాంగిల్ అంటాం, అది 108 degrees ఉంటుంది. అది ఒకసారి జాగ్రత్తగా చూసేసుకోండి. తర్వాత మిగిలిన ఇప్పుడు ఏదైనా కానీ మనకి ఏంటంటే సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ కానీ, ఇది 2 పాయింట్ కటింగ్ టూల్ కానీ, 2 కటింగ్ ఎడ్జ్ కటింగ్ టూల్ కానీ, లేకుంటే ఇప్పుడు ముందర నెక్స్ట్ ఇప్పుడు మిల్లింగ్ అని వస్తుంది. ఓకేనా, ఈ మల్టీ పాయింట్ కటింగ్ టూల్లో కానీ మనకు టూల్ సిగ్నేచర్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది మన షేపర్ స్లాటర్ ప్లేనర్ కూడా, ఇవి కూడా ప్రొడక్షన్ ప్రాసెస్. ఇది కొద్దిగా అంతగా ఇంపార్టెంట్ కాదు. మనకి ఏంటంటే బేసికల్గా వచ్చేసి లేత్లో రావచ్చు క్వశ్చన్స్, తర్వాత ఇంకోటి ఏంటి డ్రిల్లింగ్ మీద రావచ్చు. మీకు ఏంటంటే టూల్ సిగ్నేచర్ ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. టూల్ సిగ్నేచర్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ బ్రోచింగ్ మెషిన్. బ్రోచింగ్ అంటే ఏంటి, మనకు దానికి ఒక బ్రోచింగ్ టూల్ యొక్క ఏది మన కన్స్ట్రక్షన్ ఉంటుంది, సిగ్నేచర్ ఉంటుంది, అది ఒకసారి చూసుకోండి. బ్రోచింగ్ మనకి ఏంటంటే డీప్ హోల్స్ కానీ, అంటే బ్రోచ్డ్ పార్ట్స్, మనకు ఏ పార్ట్స్ మనం బ్రోచింగ్ ద్వారా చేయొచ్చో ఇది ఒకసారి జాగ్రత్తగా ఒకసారి టెక్స్ట్ బుక్ చూడండి. మనకి ఏంటంటే ఈ బేసిక్ టెక్స్ట్ బుక్ వచ్చేసి మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ బై మన గోషన్ మల్లిక్ ఒకటి ఉంటుంది, ఇంకోటి ఆర్కేజీ అని ఒకటి ఉంటుంది. ఈ 2 బుక్స్ చూసుకుంటే మీకు సరిపోతుంది, కావాల్సిన మెటీరియల్ మీకు దొరికిపోతుంది. మిల్లింగ్ అండ్ గ్రైండింగ్ మిషన్స్. మిల్లింగ్ లోపల ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇది మనకి ఏంటంటే మల్టీ పాయింట్ కటింగ్ టూలు. గ్యాంగ్ మిల్లింగ్ అని ఒక 2-3 రకాల మిల్లింగ్ ప్రాసెస్ ఉన్నాయి. ఇది ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా, మనకు అన్నీ సేమే అనిపిస్తాయి కానీ కొంత డిఫరెన్స్ ఉంటుంది. ఈ వీటి యొక్క డిఫరెన్స్ ఒకటి చూసేసుకోండి. ఓకేనా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లింగ్ ప్రాసెసెస్ చూసుకోండి. తర్వాత ఇంకోటి గ్రైండింగ్ మిషన్ లోపల ఏంటంటే సేమ్ గ్రైండింగ్ టూల్ సిగ్నేచర్ ఒకటి ఉంటుంది, గ్రైండింగ్ స్పెసిఫికేషన్ ఒకటి ఉంటుంది. ఓకేనా, సో దాంట్లో మనకు 8 ఎలిమెంట్స్ ఉంటాయి కదా, 11 ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అవి ఎలిమెంట్స్ ఏంటో చూసుకోండి. గ్రేడ్ కానీ, సైజ్ కానీ, ఇవి ఏంటి మనకు, తర్వాత బేసిక్ సింబల్ ఒకటి, అదొకటి చూసుకోండి. తర్వాత ఈ గ్రైండింగ్ అనేది బేసికల్గా ఏంటంటే మనకు ఇది కూడా ఒక మల్టీ పాయింట్ కటింగ్ టూలే, అది ఒకసారి జాగ్రత్త చూడండి. తర్వాత ఒకటి మోడర్న్ మెషిన్ ప్రాసెస్. ఈ మోడర్న్ మెషిన్ ప్రాసెస్ అంటే ఏంటంటే దీంట్లో మనకు ఇవి ఇంతకుముందు మనకి ఏంటంటే ఈ బేసిక్ మెషినింగ్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా, అవి ఓల్డ్ మెషిన్ ప్రాసెస్. ఇప్పుడు కొత్తగా ఏదైతే ప్రొడక్షన్ ప్రాసెస్ వచ్చే వాటిని ఏమంటాం మనం మోడర్న్ మెషిన్ ప్రాసెస్ అంటాము. వాటి లోపల మనకు యూఎస్ఎం అంటాము. యూఎస్ఎం అంటే ఏంటి, అల్ట్రాసోనిక్ మెషినింగ్. ఏజేఎం అంటే అబ్రెసివ్ జెట్ మెషినింగ్. తర్వాత ఈడిఎం అంటే ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ మెషినింగ్. తర్వాత ఎల్బిఎం అంటే లేజర్ బీమ్ మెషినింగ్ ప్రాసెస్. వీటి యొక్క ఈ ప్రాసెస్ పారామీటర్స్ ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. వాటి యొక్క బేసిక్ వర్కింగ్ ఒకటి, ప్రాసెస్ పారామీటర్స్ ఒకటి చూసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిక్స్ అండ్ ప్లాస్టిక్ ప్రాసెస్. ప్లాస్టిక్స్ మనం ఇది ఎందుకంటే ప్లాస్టిక్స్ ఈ రోజు లోపల ప్లాస్టిక్స్ చాలా యూజ్ చేస్తున్నాం కదా, ఎక్కడైతే మనం మెటల్గా బేసిక్గా ప్లాస్టిక్ యూజ్ చేయడానికి మనకు మెయిన్ రీజన్ వచ్చేసి మనకు లైట్ వెయిట్ ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి యాజ్ స్ట్రాంగ్, కొన్ని సమయాల్లో దే ఆర్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ సమ్ మెటల్ ఆబ్జెక్ట్స్. అందుకోసం మనం మన ప్లాస్టిక్స్ యూజ్ చేస్తాము. దీంట్లో మనకు థర్మోసెట్టింగ్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది, ప్లాస్టిక్స్ ఉంటాయి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏదో చూసేసుకోండి ప్లాస్టిక్స్ లోపల. ఓకేనా, ప్లాస్టిక్ ప్రాసెసింగ్, బ్లో మోల్డింగ్ అని కొన్ని ఈ ప్లాస్టిక్ ప్రాసెసెస్ ఉన్నాయి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టూత్పేస్ట్ ఎట్లా తయారు చేస్తారు, సో ఏదైతే కంపోనెంట్ ఏదైతే మన ప్రోడక్ట్స్ ఈ యొక్క ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ ద్వారా యూజ్ చేస్తాము, వాటిని ఒకసారి ఇది ఆర్కేజియన్ బుక్లో చాలా బాగా ఇచ్చాడు. ఇది దీంట్లో ఒకసారి చూసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి
జిగ్స్ అండ్ ఫిక్చర్, వాట్ ఈస్ జిగ్, వాట్ ఈస్ ఫిక్చర్, దీని ఒక తేడా మనం కనుక్కోవాలి. ఇది చూడాలి, బేసిక్ డిఫరెన్స్ చూడాలి జిగ్ అండ్ ఫిక్చర్ లోపల. మనకు బేసికల్గా ఎన్ని మోషన్స్ ఉంటాయి, దీని ఒక ఫిక్సింగ్ మనకి ఏంటంటే ఫస్ట్ ఏదన్నా కంపోనెంట్ మిషన్ మీద చేయాలంటే ఏం చేస్తాం మనం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జిగ్ పెడతాం, జిగ్ పెట్టిన తర్వాత మనం ఫిక్చర్ పెడతాం. ఫిక్చర్ అంటే మనం దాన్ని ఫిక్స్ చేస్తాం, ఫిక్స్ చేసిన తర్వాత మనం వీ విల్ గో ఫర్ కటింగ్ ఆపరేషన్. ఓకే, సో జిగ్కు ఫిక్చర్కు బేసిక్ డిఫరెన్స్ ఉంటుంది, అదొకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకు మెట్రాలజీ అంటే లీనియర్ మెజర్మెంట్, యాంగులర్ మెజర్మెంట్ ఉంది. లీనియర్ మెజర్మెంట్ ఏంటంటే మనకు లెంత్ డైమెన్షన్ ఎట్లా కొలుస్తాము, సైన్ బార్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా. సో ఏదైతే మనకు మన ఇవి ఉంటాయి కదా, ఈ తర్వాత వేటి ద్వారానైతే మనం లీనియర్ డైమెన్షన్స్ మెజర్ చేయగలము, అట్లానే యాంగులర్ మెజర్మెంట్, యాంగులర్ డైమెన్షన్స్ మెజర్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్, ఓకేనా, ఇది ఎలా చేస్తాము దానికి సంబంధించి మనకు మెట్రాలజీ బుక్ ఒకటి ఆర్కేజన్ ఒకటి ఉంటుంది, ఆథర్ బై ఆర్కేజన్. సో దాంట్లో చూసేస్తే మీకు అన్నీ కనిపిస్తాయి, ఏంటి లీనియర్ మెజర్మెంట్, యాంగులర్ మెజర్మెంట్స్. నెక్స్ట్ వచ్చేసి కంపారిటర్ ఏం చేస్తుంది మనకు బేసికల్గా మనకు ఇచ్చిన డైమెన్షన్ ఏది ప్రొడ్యూస్ చేసిన పార్ట్ అనేది, ఓకేనా, ఒక దాంతో మనం మ్యాచ్ చేస్తాం, ఓకేనా. సో ఇది కరెక్ట్గా దాన్ని మ్యాచ్ అయిందంటే మనకు అది ఇట్ విల్ పాస్ ద క్వాలిటీ టెస్ట్, లేకుంటే మనకు ఈ క్వాలిటీ టెస్ట్ పాస్ కాదు, మనం రిజెక్ట్ చేసేస్తాం అన్నట్టు. ఈ కంపారిటర్ రకరకాల కంపారిటర్స్ ఉన్నాయి, మెకానికల్ కంపారిటర్స్, ఆప్టికల్ కంపారిటర్స్, ఎలక్ట్రికల్ కంపారిటర్స్, ఎలక్ట్రానిక్ కంపారిటర్స్. దీని లోపల మీకు ఏంటంటే మీరు ఇంపార్టెన్స్ ఇవ్వవలసింది ఏంటంటే ఎక్కడ యూజ్ చేస్తాం మనం, ఎలక్ట్రికల్ కంపారేటర్స్ ఎక్కడ యూజ్ చేస్తాము, మెకానికల్ కంపారేటర్స్ ఎక్కడ యూజ్ చేస్తాము. పెద్దగా మీకు వర్కింగ్ దాని గురించి ఏం అడగకపోవచ్చు, ఎందుకంటే ఇది మనకు అకాడమిక్ ఎగ్జామ్ కాదు కదా. కాకపోతే ఈ అప్లికేషన్స్ ఎక్కడ మనం యూజ్ చేస్తామో చూసుకోండి. ఒకటి కంపారేటర్స్ అంటే మెకానికల్ కంపారేటర్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ కంపారేటర్స్ ఎక్కడ యూజ్ చేస్తాము, న్యూమాటిక్ కంపారేటర్స్ కూడా ఉంటాయి, అంటే దోస్ వర్క్ ఆన్ ఎయిర్ ప్రెషర్. సో ఇవి మనం ఎక్కడ యూజ్ చేస్తామో ఇది ఒకసారి సేమ్ బుక్లో మనకు దొరికిపోతుంది, మెటీరియల్ దొరికిపోతుంది, అదొకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. సర్ఫేస్ రఫ్నెస్, వాట్ ఈస్ సర్ఫేస్ రఫ్నెస్ అంటే మనం ఒక ప్రోడక్ట్ను తయారు చేసినప్పుడు దానికి ఇట్ విల్ నాట్ బి యాజ్ స్మూత్ యాజ్ జనరల్లీ విష్డ్. అందుకోసం మనకి ఏంటంటే ఇట్ విల్ హ్యావ్ సమ్ రఫ్నెస్. ఈ రఫ్నెస్ను మనం ఎట్లా మెజర్ చేస్తాము, తర్వాత ఇది కూడా మనకు ఈ బుక్లో దొరికిపోతుంది, అది కూడా చూసేసుకోండి. కాలిమీటర్స్, ఇంటర్ఫిరోమీటర్, ఇవి రెండు బేసికల్గా మనకి ఏంటంటే ఎలక్ట్రికల్ ప్రిన్సిపల్ మీద మనము పనిచేస్తాయి డైమెన్షన్ మెజర్ చేయడానికి. సో మనకి ఏంటంటే రెండు రకాలు ఉంటుంది, యాక్చువల్ డైమెన్షన్ మెజర్ చేయడం ఒకటి, లేకుంటే డైమెన్షన్ కంపేర్ చేసి మనం క్వాలిటీ టెస్ట్ పాస్ కావడమా ఫెయిల్ కావడం అనేది ఉంటుంది. సో ఇలా చేసేస్తే మీకు ఖచ్చితంగా ఈ మనం డిస్కస్ చేసిన ఏరియాల నుంచే క్వశ్చన్స్ రావచ్చు. బేసిక్ బుక్ మళ్ళొకసారి చెప్పుకుందాము. ఒకటి ఏంటంటే ఏది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్, ఓకే, బై గోషన్ మలిక్ ఒకటి, తర్వాత ఇంకోటి ప్రొడక్షన్ టెక్నాలజీ బై ఆర్కేజన్. ఈ రెండు బుక్స్ చూసుకేసుకున్నారంటే మనం డిస్కస్ చేసినట్టు ఈ ఏరియాస్ కొంచెం కాన్సన్ట్రేట్ చేసేస్తే మీకు ఖచ్చితంగా ఆబ్జెక్టివ్ బిట్స్ పడిపోతాయి. సో అందుకోసం మీరు ఇంతవరకు నా ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతున్నాము. ఈరోజు రేపు నేను నెక్స్ట్ వీడియో కూడా పెట్టబోతున్నాను. సో దాంట్లో ఏంటంటే మనం డిస్కస్ చేస్తాము. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, తర్వాత డైనమిక్స్ ఉంటుంది, ఓకేనా, తర్వాత మెకానిక్స్ కూడా ఉంది, ఇంజనీరింగ్ మెకానిక్స్ కూడా ఉంది. ఇవన్నీ మనం కంటిన్యూ చేసుకుందాము. సో మీరు ఒకవేళ బెల్ ఐకాన్ నొక్కారనుకోండి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వెంటనే మీరు ఏ వీడియో వచ్చినా చూసేయచ్చు, ఏది కూడా మిస్ కాకపోవడానికి ఛాన్స్ ఉంటుంది, వెంటనే ఫాలో కావచ్చు, సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు. అట్లనే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. విష్ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.